హాయ్ అండి అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు చిన్న మోటివేషన్. మనం చేసే పనులను బట్టి మన కర్మలు ఉంటాయని అందరూ అంటారు కదా, అది నిజమేనండి. మనం ఏమైతే పనులు చేస్తామో, ఏవైతే మాటలు మాట్లాడతామో వాటి నుంచే కదా మన కర్మలు వచ్చేది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పని ధర్మంగా ఉంటేనే కదా మన కర్మలు కూడా మంచిగా ఉంటాయి అని అంటారు కదా పెద్దవాళ్ళు. మనం ఏం చేస్తున్నామో అదే కదా మనకి తిరిగి వచ్చేది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. యాక్చువల్గా అందరూ మంచి వాళ్ళే ఉంటారు, బట్ వాళ్ళ ఆలోచనలే కదా కొన్నిసార్లు చెడుగా ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. సో కర్మ సిద్ధాంతాన్ని నమ్మడంలో తప్పులేదు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే, మనం చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి ఏ పని చేసినా అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని చాలా నమ్ముతానండి. మనం ఏం చేస్తే కదా అదే మనకు తిరిగి వస్తుంది అని నేను మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారని ఆశిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే, ఒక మ్యాంగో తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేశాను, మిక్సీలో వేశాను. బ్లాక్ డేట్స్ తీసుకున్నానండి. నేను బెల్లము, షుగరు వాడను కాబట్టి అవి తీసుకున్నాను. బ్లాక్ డేట్స్ తీసుకుని మిక్సీలో వేశాను. అండ్ కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా వేశాను, గుమ్మడి గింజలు. పాలు పోసి బాగా మిక్సీ పట్టేశాను. మంచిగా కన్సిస్టెన్సీ వచ్చింది. కొంచెం పల్చగా రావాలండి, ఎందుకంటే మనం మ్యాంగో డిలైట్ చేస్తాం కదా, కొంచెం స్మూతీగా ఉంటే బాగుంటుంది. అండ్ ఒక ట్రే తీసుకున్నాను, దాంట్లో బ్రెడ్ స్లైసెస్ పెట్టాను. అండ్ ఆ మ్యాంగో జ్యూసు దాంట్లో పోసాను, మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా పోసాను. దాని మీద మళ్ళీ 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టాను. దాని మీద జ్యూసెస్ పోసేసి డ్రై ఫ్రూట్స్ మంచిగా గార్నిష్ చేశాను. కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది, నాకు కొంచెం థిక్గా వచ్చింది అది. మీరు కొంచెం పలచగా చేయండి. మంచిగా దాన్ని ట్యాప్ చేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూడండి. మంచిగా స్ప్రెడ్ అయ్యాక దానికి ఒక మూత పెట్టేసి మంచిగా 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత తీసాక మంచిగా అదంతా బ్రెడ్కి బాగా పట్టిద్ది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.